పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాంగ్రెస్ లోకి వచ్చిన కొత్తలో పదునైన విమర్శలతో సర్కార్పై ముప్పేట దాడి చేసిన రేవంత్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? తనంతట తానే నోటికి తాళం వేసుకున్నారా, లేక కావాలనే పార్టీలో ఎవరైనా రేవంత్ను అడ్డుకుంటున్నారా? ఇంతకు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ హస్తవాసి ఎలా ఉంది? తెలంగాణ పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి ఓ ఫైర్ బ్రాండ్. రేవంత్ మైక్ అందుకున్నారంటే కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శల జడివాన మొదలవుతుంది. తన పదునైన విమర్శలతో గులాబీ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేయగలరు. రేవంత్ ప్రెస్ మీట్ పెట్టారంటే మీడియా కంటే ఇంటెలిజెన్స్ వారి హడావిడే ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి కాంగ్రెస్లో ఎందుకు సైలెంట్ అయ్యారు? కాంగ్రెస్లో చేరిన కొత్తలో వరుస ప్రెస్ మీట్లతో గులాబీ పాలను ఏకి పారేసిన ఆయన ఇప్పుడు మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? రేవంత్ కాంగ్రెస్లో చేరిన తరువాత పార్టీకి రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ పెరిగింది. అప్పటిదాకా గులాబీ ఆకర్షకు వెలువెల్లాడిన కాంగ్రెస్కు ఇతర పార్టీల నేతలు క్యూ కట్టారు. ఇక రేవంత్ కూడా తనదైన స్పీడ్తో సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్తులో అవినీతి, నూతన మెట్రో లైన్ తెర వెనుక కథలు, మంత్రి కేటీఆర్ మామ ఫేక్ సర్టిఫికేట్, ఇలా ప్రభుత్వాన్ని తన ఆరోపణాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. రేవంత్ దూకుడుకు కౌంటర్ ఇవ్వలేక అధికార పార్టీ నేతలు సైతం సైడ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అంతలా రెచ్చిపోయిన రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చుతున్నారు? రేవంత్ రెడ్డి మౌనం వెనుక పెద్ద కథే ఉందట. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్లో చేరిన రేవంత్కు అదే స్థాయిలో పార్టీ పదవి, గౌరవం ఉంటుందని రాహుల్ హామీ ఇచ్చారట. దీనిలో భాగంగా రేవంత్కు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అయితే దీనికి గాను హైకమాండ్కు ప్రతిపాదన లిస్టును పంపించకుండా కావాలని కాలయాపన చేస్తున్నారట. అంతేకాదు రేవంత్కు ప్రచార కమిటీ చైర్మన్ కాకుండా నలుగురిలో ఒకటిగా వర్కింగ్ ప్రెసిడెంట్కు పరిమితం చేయాలని రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్య నేత ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారన్నది రేవంత్ అనుచరుల వాదన. రేవంత్ చేయాలనుకున్న ఆలంపూర్ టు ఆదిలాబాద్ పాదయాత్ర సైజును తగ్గించడమే కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్తో కలిసి పాదయాత్ర చేసేలా అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు రేవంత్ మద్దతుదారుల ఆరోపణ. ఇదంతా తనను తక్కువ చేసేందుకే ఇలా చేస్తున్నారని రేవంత్ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఈ మొత్తం వ్యవహారంలో హైకమాండ్ అనుసరిస్తున్న పాస్ ఫార్ములాపై రేవంత్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదట్లో చూపిన గౌరవం గాంధీభవన్ నుండి రేవంత్కి ఇప్పుడు అందడం లేదట. గాంధీభవన్లో ముఖ్యమైన కార్యక్రమాలకు కనీసం ఆహ్వానం కూడా రేవంత్కు చేరడం లేదట. అలాంటప్పుడు ఎలా తమ నేత యాక్టివ్గా ఉంటారని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. తాను పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసేందుకు సిద్ధమని, అయినా తనను ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదని రేవంత్ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారట. తీవ్ర ఆవేదనలో ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ సైలెంట్ అయిపోయారని టాక్. రాష్ట్రంలో ముందస్తు ఘంటికలు మోగుతున్న వేళ అతను మాట్లాడితేనే పార్టీ కలిసి వస్తుందని ఆశపడుతున్న కేడర్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. మరి హస్తం పార్టీలో సెగలు రేపుతున్న రేవంత్ సైలెన్స్ వైబ్రేషన్స్కు ఢిల్లీ పెద్దలు ఏ మేరకు బ్రేక్ చేస్తారో చూడాలి.